పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనయ్యేసరికి కంపల్సరీ ఆల్మోస్ట్ 11 అవుతది. 11 నుంచి నేనేం చేస్తానంటే యూట్యూబ్ ఉంది కాబట్టి కొన్ని షార్ట్స్ ఉంటాయి. అవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇయడం గానీ, ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటాను. అవి కూడా మామూలుగా కావు. అసలు ఎడిటింగ్ అంటే మామూలుగా ఉండదనమాట. నేను చేసేది ఇంకా సింపుల్‌గా అయినా వాయిస్ ఓవర్ ఇయడంలో నాకు చాలా టైం పడతదనమాట. మధ్య మధ్యల మధ్య మధ్యలో మాట్లాడడానికి కూడా సందేహిస్తాననమాట. ఫస్ట్ అనుకుంటాను అబ్బా! ఇలా మాట్లాడాలని. ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామనేసరికంటే ఇంకా ఎటో వెళ్ళిపోతదనమాట. అసలు ఏం మాట్లాడాలన్నది కూడా మర్చిపోతాము. అట్లుంటది. ఇంకా అటో ఇటో చేసేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని సారీస్ ఉంటాయనమాట. అవి పీకో ఫాల్స్ ఏద్దామనేసి అవన్నీ సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం బయటికెళ్ళాము కూరగాయలు తీసుకొద్దామనేసి. ఇంకా మా వాడెంబటొస్తే వాడికి తినడానికి ఏదో ఒకటి కావాలి. పునుగులు తీసుకొచ్చాను. కానీ అంత టేస్ట్ బాలేవు. మొత్తం చల్లారిపోయినాయి. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయ ఉంటే నేను చిదిమేస్తున్నాను. వాడైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇదండి వీడియో. నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్